ఫ్రెండ్స్, అసలు ఇప్పుడు నేను చూపించే డిజైన్ నేను ఎప్పుడెప్పుడు చూపిద్దామా, ఎప్పుడెప్పుడు ఫినిష్ అయితే యూట్యూబ్లో పెడదామా, నా కస్టమర్స్ చూస్తారా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే మనకి ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఇవ్వడమే ఎట్ ఎ టైము 4 శారీస్ ఇచ్చారనమాట. చాలా బాగుంది అసలు డిజైను. శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది. శారీ చూడండి ఒక్కసారి. ఓకేనా, శారీ అంతా గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది. చాలా బాగుంది శారీ. ఇదిగోండి కొంగలు వచ్చినాయి, బ్లూ కలర్ కొంగలు అండ్ పింక్ కలర్ కొంగలు వచ్చినాయి అనమాట. శారీ అంతా చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇవంతానేమో బార్డర్ టైప్ వచ్చేసింది, బాగా మోకాల వరకు వచ్చేసింది. బార్డర్ కానీ పళ్ళు కానీ ఏదైనా కూడా శారీ అంతా ఇలా జిగ్జాగ్ వచ్చేసింది. ఈ కొంగలు ఈ జిగ్జాగు కాంబినేషన్లో చాలా క్లాసీగా నిండుగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి అని చెప్పారు. ఇంకా నా మీదే వదిలేశారు. ఇంకా మొత్తం ఇంకా డిజైన్ కానీ నెక్ కానీ అన్నీ ఇంకా నేనే 2-3 డిజైన్లది కలిపి మిక్స్ చేసుకొని పెడుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూడండి ఎంత బాగుందంటే అసలు నేనైనా కుట్టింది అని నాకే అనిపిస్తుంది ఫ్రెండ్స్. పెయింటింగ్ వేసినంత నీట్ ఫినిషింగ్ ఉంది. అసలు పెయింటింగ్లో కూడా కొంచెం ఏమన్నా వంకర టెంకర ఏమన్నా పోయిద్దేమో కానీ అస్సలు మన డిజైన్లో మాత్రం మనం ఏ డిజైన్ తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు అన్నిటికీ మించి అసలు ఇది నాకు ఎంత నచ్చిందంటే, ఆల్రెడీ వేరే కస్టమర్ కూడా కొంగల్ డిజైన్ వచ్చిందంట, రెడ్ కలర్ శారీకి గోల్డ్ కలరు. ఇది వేయి పుష్ప, బాగుంటే వేయించేసుకుంటాను అని అన్నారు. ఇదిగోండి ఇంకా నేను ఈ డిజైన్ అంతా ఒక డిజైన్, ఈ బార్డర్ అంతా వేరే డిజైన్లోది. ఇంక ఇప్పుడు మన డిజైన్ డీటెయిలింగ్లోకి వద్దాము. ఇదంతా నేను గోల్డ్ రానిచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే పైన కింద గోల్డ్ రానిచ్చేసేటప్పటికి రిచ్ లుక్ వస్తుంది, శారీకి బాగా సెట్ అయిపోయిద్ది. ఇంకా నేను ఈ లైన్స్ కూడా నేను బ్లూ అండ్ పింక్ లైను లాగాను అనమాట. ఎందుకంటే బ్లూ పింక్ కూడా హైలైట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఓన్లీ గోల్డ్ హైలైట్ చేస్తే బాగోదు. ఎందుకంటే శారీ మొత్తం గోల్డ్ వచ్చేసింది, మళ్ళీ మనం బ్లౌజ్ అంతా గోల్డ్ హైలైట్ చేస్తే ఎక్కడో తన్నిద్ది. ఇంకా అందుకని నేను ఇంకా పింక్ బ్లూ హైలైట్ చేద్దామని చెప్పి అనుకొని ఇంక ఈ లైన్స్ కూడా నేను పింక్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చాను. ఇంక ఈ కొంగ షేప్కి వస్తే ఎట్లా ఉందండి, ఎంత బాగుందో కదా. కింద ఒక లైక్ ఉంటుంది, లైక్ వెంటనే కొట్టండి. కొంతమంది అనుకుంటున్నారు లైక్ కొడితే నాకేమైనా డబ్బులు వచ్చేస్తాయేమో, అమ్మ నేను ఏమైనా బిల్డింగ్లు కొనుక్కుంటానేమో అని కొంతమంది ఫీల్ అవుతున్నారండి. కొంతమంది గురించి, నేను అందరి గురించి కాదు. కానీ మీరు లైక్లు కొడితే మాకు దాని నుంచి ఒక్క పైసా కూడా రాదండి. కాకపోతే ఏంటంటే చూసే జనాలు ఇంతమంది లైక్ కొట్టారా, ఏంది డిజైన్లో స్పెషల్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారని మేము లైక్ కొట్టండి అంటున్నాం. మేమే కాదు, యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళ ఇంటెన్షన్ ఇదేనమాట. అందరూ చూస్తారని లైక్ కొట్టమంటాము. ఓకే, ఇంకా అది లీవ్ ఇట్. ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో కొంగ, చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. అసలు కాళ్ళు కానీ ఒక కాలు ఎత్తి నించుంది పాపం, దీనికి ఏం గుర్తొచ్చిందో మరి. అండ్ గోల్డ్ ఫినిషింగ్ కానీ ఈ కింద ఏమన్నా బురద ఉంటుందండి, అందుకని కొంచెం కాలు ఎత్తి పెట్టిందనమాట. అసలు ఈ ముక్కు కానీ కళ్ళు కానీ అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఏ పార్ట్ తీసుకున్నా నేను ప్రతి డిజైన్ మీకు చాలా దగ్గరికి చూపిస్తున్నానండి. ఏదో అట్ట చూపించి అట్ట తీసేయట్లేదు. మీకు ఎక్కడ థ్రెడ్స్ కానీ ఫినిషింగ్ నీట్గా లేకపోవటం కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్కడ మీకు నేను దొరకనమాట. మా మైనస్ పాయింట్లు ఇద్దామన్నా కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను బుటీస్ కూడా కొంచెం సిల్వర్ రానిచ్చానండి, కొంచెం అక్కడక్కడ సిల్వర్ ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ సిల్వర్ రానిచ్చేసి ఇది ఒక లైన్ అంతా సిల్వరు, ఒక లైన్ అంతా పింక్, ఒక లైన్ అంతా బ్లూ ఇచ్చేసాను. ఎందుకంటే నేను బుటీస్ ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ డిజైన్ని డామినేట్ చేస్తాయి అనమాట బుటీస్. అందుకని చాలా తక్కువ బుట్టీస్ ఇచ్చాను, ఏదో మరీ ప్లెయిన్గా లేకుండా ఇచ్చాను. అసలు ఎంత ముచ్చటగా ఉందో చూడండి. నేను ఇప్పుడు శారీ పక్కన పెడతాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇదిగో నేను పింక్ కలర్ కూడా చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చింది కానీ వీళ్ళు దీని మీద వేయించుకోవట్లేదు, బాగోదని చెప్పేసి మొక్క తెచ్చుకున్నారు. అసలు 100% మీకు బెస్ట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ముక్క తీసుకుంటే మీకు లుక్ బాగా వస్తుంది. ఇదిగోండి ఇంకా రెండో హ్యాండ్ చాలా బాగుంది కదా. నేను ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది, వేయించుకుందామంటే నా శారీలో కొంగలున్న శారీ నాకేమీ లేదు. ఇంక డిజైన్ కోసమైనా కొంగలున్న శారీ కొనుక్కోవాలి అనుకుంటున్నాను.
చాలా బాగుంది కదా. ఇంకా హ్యాండే ఇట్లా ఉంటే నెక్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. నెక్ కూడా డిఫరెంట్ షేప్ ఇస్తున్నాను. నెక్ మొన్న ఒక కస్టమర్కి వేశాను కదా డిఫరెంట్ నెక్, అది వేరే డిజైన్లోది. ఆ నెక్ వేసి ఈ కొంగలు అనేది సైడ్ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇంకెందుకు తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టుగా ఇంకా నెక్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది, ఎంత నీట్గా ఉందో. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడు డిజైన్ డీటెయిలింగ్లోకి వద్దాము. చూడండి ఇదంతా గోల్డ్ ఇచ్చాను. అవుట్లైన్ అసలు ఈ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో షేప్. ఇప్పుడు డిఫరెంట్ షేప్స్ ట్రెండ్ ఇప్పుడు, ఓకేనా. ఇంకా అందుకని వీళ్ళకి ఇదే షేప్ వేస్తున్నాను. వాళ్ళు అసలు ఓన్లీ బ్యాక్ ఈ సైడు పీకాక్స్ చాలు, అదే సారీ కొంగలు చాలు పుష్ప అన్నారు. లేదు మంచి కస్టమర్ బాగా ఇస్తారు మనకి, అందుట్లో శారీ బాగుంది కదా, శారీని చూస్తే నాకు అంత సింపుల్గా వేయబుద్ధి కాలేదు. ఇంకా అందుట్లో మన మీద పెట్టారు కాబట్టి ఇంకొంచెం రెస్పాన్సిబుల్ తీసుకొని ఇదిగోండి ఎంత బాగుందో, నాకు భలే బాగా నచ్చింది. గోల్డ్ అవుట్లైన్ అంతా వన్ సైడే వస్తుంది దీనికి అవుట్లైన్, వన్ సైడ్ అంతా సిల్వర్ ఇచ్చాను. ఇంకా ఈ కొంగలు అనేది సైడ్కి ఇచ్చారనమాట. ఇవి మీకు బోట్ నెక్లు అయినా వేసుకోవచ్చు, ఇట్లా బోట్ నెక్ వస్తుంది. ఈ కొంగలు తీసుకొచ్చి ఈ వీపు మధ్యలో పెట్టచ్చు, ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు. ఇంక ఈ బుటీస్ కూడా నేను సిల్వరు, పింకు, బ్లూ, గోల్డ్, సిల్వర్ ఇంకా అట్లా ఇచ్చుకున్నాను, ప్లెయిన్గా లేకుండా. చాలా క్లాసీగా ఉంది. కుందన్స్ వీళ్ళు ఇష్టపడరు, ఇంక అందుకని ఇంక ఇట్లానే వదిలేస్తాను. చాలా అఫీషియల్గా ఉంటుంది. కుందన్స్ అవి పెట్టకుండా ఉంటే కొంచెం, కుందన్స్ పెడితే ఆ లుక్ వేరు, పెట్టకుండా ఉంటే ఇంకో లుక్ వేరు అనమాట. ఇదిగోండి ఇంకా ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో షేప్. ఫ్రంట్ కూడా 4 బుటీస్ ఇచ్చా. షేప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత నీట్గా వచ్చిందో చూడండి మిషన్ మీద, అసలు చాలా బాగుంది. నేను ఇంకొక మాట అంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ కొంత ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటారు కదా. మీకు నా దగ్గర డిజైన్ నచ్చితే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నాకు ఫోన్ చేస్తే మీకు ఒక 1 రూపీ అటు ఇటుగా, అంటే ఒక 100 అటు ఇటుగా నేను చేస్తాను, ప్రాబ్లం లేదు. కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే నాకు టచ్లో లేని వాళ్ళు నా డిజైను స్క్రీన్ షాటు ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అయినా కూడా అలానే తీసి మాకు ఈ డిజైన్ కావాలని వేరే వాళ్ళకి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పొరుగుర్లు అంటే తప్పదు, అయినా పొరుగుర్లు అయినా కూడా నేను కొరియర్ వేస్తాను. అది ఇంకా పొరుగుర్ల వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. తెనాల్లో ఉండి కూడా నా డిజైన్ కాపీ కొట్టి ఇంకొకళ్ళకి, నాలాగా కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి పెట్టి మాకు ఈ డిజైన్ కావాలి అని చెప్పి అది పెట్టడం అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నేను కొంతమందికి అలా చేసే వాళ్ళ వరకే చెప్తున్నాను. ఇప్పుడు అందరి దగ్గర ఈ డిజైన్లు ఉంటే అది గొప్ప కాదు. ఎక్కడ ఏ కలర్ వేస్తే లుక్ వస్తుందో, ఏ కాంబినేషన్ వేస్తే లుక్ వస్తుందో మేము కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించి కష్టపడి అలాగ మేము సెట్ చేసుకొని మేము డిజైన్ వేసి దీని బ్యాక్గ్రౌండ్ నేను మాట్లాడి మధ్య మధ్యలో ఎడిటింగులు చేసుకొని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్లు, షార్ట్స్లో బ్యాక్గ్రౌండ్ మళ్ళీ పాటలు క్రియేట్ చేసుకొని మేము ఇంత పెట్టేది మా డిజైన్లు కాపీ కొట్టి వేరే వాళ్ళకి పెట్టడానికే. ఒకటి అర్థం చేసుకోండి మీరు. నా నోటి దగ్గర రూపాయి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెడుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్. నేను కొంతమందికి చెప్తున్నాను, అందరూ హట్ అవ్వద్దు. నా డిజైన్లు స్క్రీన్ షాట్ తీసి వేరే వాళ్ళకి ఆల్రెడీ పెట్టారు. ఆ పెట్టిన వాళ్ళు కూడా నాలాగా వేసే అమ్మాయి నాకు మళ్ళీ పెట్టి ఆ డిజైన్ పెట్టి ఇది నువ్వు వేసిందే, నీ ఫోన్ నెంబరే ఉంది, కొంచెం నాకు ఆ డిజైన్ నాకు సేల్ చేస్తావా, నేను కొనుక్కుంటానంటే మేము ఈ డిజైన్స్ అన్ని కొనుక్కుంటాం, ఓకేనా. ఆ డిజైనర్ దగ్గర మేము కొనుక్కుంటాం. ఆ డిజైన్ నాకు పెడతావా, నేను కొనుక్కుంటాను నీ దగ్గర అని చెప్పి అట్లా చెప్పింది. కస్టమర్స్ ఏదో అనుకుంటారు కానీ ఇప్పుడు డిజైన్ కొనుక్కున్నందుకు ఈ ప్రైజు ఆ కస్టమర్ నాలాగా కుట్టే అమ్మాయి వేసుకుంటుంది, ఓకేనా. మళ్ళీ మీరు ప్రైజ్ చెల్లించాల్సిందే, ఎంత కుడితే అంత. అదేదో నాకే ఇచ్చారనుకోండి, ఆల్రెడీ మా దగ్గర డిజైన్ ఉంటుంది కాబట్టి మేము ఒక 100, 200 మేము చూసి రీజనబుల్గా చేస్తాం. నేను టచ్లో అయ్యో అమ్మాయి నాకెవరో తెలియదు అని వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ పుట్టుకతోనే మనం అందరం ఒక్కొక్కరు మొక్క పరిచయాలు ఉన్నోళ్ళు ఎవరూ పుట్టరు, ఓకేనా. మీరు నా దగ్గర డిజైన్ చూస్తే నా దగ్గరే చేయించుకోండి, లేకపోతే ఆ డిజైన్ అనేది వేరే వాళ్ళకి లీక్ చేయవాకండి, అది దయచేసి చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో 4-5 నాలాగా కుట్టేవాళ్ళు నాకే పెట్టారు, నువ్వు ఈ డిజైన్ వేసావు పుష్ప, నాకు కస్టమర్ అడిగారు ఈ డిజైనే కావాలని చెప్పి. మీరు ఎందుకు అడుగుతున్నారు, నేను కస్టమర్స్ని అడుగుతున్నాను చెప్పండి. అది కరెక్ట్ కాదు. నా డిజైన్ చూసి వేరే వాళ్ళకి పెట్టి అక్కడ వేయించుకొని నా డిజైన్ లీక్ చేయడం మేము పనిలాగా మేము ఈ డిజైన్ మేము బయట యూట్యూబ్లో పెట్టుకుంటున్నాము ఒకటి చెప్పండి. దీని ద్వారా కస్టమర్స్ వస్తారు, అంతేగాని మా డిజైన్ లీక్ అయిపోతే ఎట్లాగా. ఒకటి అర్థం చేసుకోండి, నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. నా ప్లేస్లో మీరుండి ఆలోచించండి, అది కరెక్ట్ కాదు. నా నోటి దగ్గరది తీసి వేరే వాళ్ళకి మీరు పెడుతున్నట్టు ఉంది. నా డిజైన్స్ మీరు షేర్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను,
ఓకే ఫ్రెండ్స్, ఇంకా అది అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తాము. ఓకే, ఇంకా అది వాళ్ళ గురించి మనం ఇంక మాట్లాడుకోవటం కూడా అనవసరం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఓకేనా, ఇలా చేసుకొనే అంతకుముందు ఒక కస్టమర్ ఇట్లానే నాకు తెలిసిన అమ్మాయే నా డిజైను తీసుకొని వేరే వాళ్ళ దగ్గర చేయించింది. వాళ్ళు అసలు కలర్ కాంబినేషన్ అవన్నీ చండాలంగా వేశారంట. ఒక శ్రీమంతం బ్లౌజ్కి వచ్చేసి డ్రెస్ కానీ హెయిర్ కానీ అన్నీ కుదరలేదంట. స్వీట్లు అవన్నీ ముందుంటాయి, అది బోట్ నెక్ డిజైను, అన్నీ చండాలంగా కుట్టేశారంట. ఆ కుట్టిన వాళ్ళు కలర్ కాంబినేషన్ ఎక్కడ ఏది వేయాలో తెలియలేదంట. మేమేం చేస్తామంటే మాకు ఇట్లాగా ఆప్షన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇదంతా ఇప్పుడు బ్లూ వచ్చింది అనుకోండి, బ్లూదంతా కుట్టిద్ది. కానీ మేమేం చేస్తామంటే ఎక్కడ ఏది పెట్టాలో అక్కడ నించొని ఆ స్పాట్ దగ్గర మేము ఆఫ్ చేసుకొని మేము ఇంకో కలర్ యాడ్ చేసుకుంటాం. ఓకేనా, అది కొంచెం రిస్క్ ఫేస్ చేసే వాళ్ళే అది తీసుకుంటారు, లేకపోతే అట్లా నొక్కేసి పక్కకు వచ్చేస్తారు. మేము అలా కాదు, ఎక్కడ ఏ కలర్ పెట్టాలో అక్కడ వరకు నించొని ఆఫ్ చేసుకొని వేరే కలర్ పెట్టుకుంటాం అనమాట. అది వాళ్ళకి ఆ బ్లౌజ్ చెడిపోయినాక అప్పుడు వాళ్ళకి నా వాల్యూ అర్థమై మళ్ళీ నాకే చెప్పారు, నువ్వైతే దగ్గరుండి కలర్ కాంబినేషన్ అది సెట్ చేసేదాన్ని పుష్ప, పొరపాటు చేశామని. అది నేను చెప్తున్నాను, అది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఓకే అండి, చాలా బాగుంది. ఇలాగ మనము ఏ డిజైన్ అయినా ఏ బంచ్ అయినా వేసుకోవచ్చు. మీ శారీలో ఏనుగులు ఉన్నాయి అనుకోండి, ఏనుగులు బంచ్ వేసుకోవచ్చు, నెమలు ఉంటే నెమలు బంచ్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది, చాలా బాగుంది. ఎవరికైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. రేపు అందిట్లో పండగ కాబట్టి పండగ రోజులు అన్నీ నేను ఇంకా ఆఫర్స్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆఫర్స్ మిస్యూజ్ చేసుకోకుండా కంపల్సరీ వచ్చి చేయించుకోండి. బ్యాగ్ కూడా నేను బ్లూ పింక్ ఇచ్చాను, ఎందుకంటే శారీలో బ్లూ అండ్ పింక్ కొంగు ఉంది కాబట్టి చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.